నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఒంట్లో రక్తం తక్కువైతే, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఐరన్ బిళ్ళలు వాడతాం. అవసరమైతే బయట నుంచి 1-2 సార్లు రక్తం ఎక్కించుకుంటాం. ఇక ప్రమాదాల్లో గాయపడినప్పుడు, గాయాల నుంచి రక్తం ఎక్కువగా పోయినప్పుడు సైతం యూనిట్ల కొద్ది రక్తాన్ని ఎక్కించడంలో మనలో చాలా మందికి అనుభవమే. ఈ పరిస్థితి తాత్కాలికం. అయితే అలా కాకుండా నెలకోసారి రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాల్సి వస్తే, అది కూడా జీవితాంతం రక్తం కావాల్సి వస్తే అంతకు మించిన దురవస్థ ఉండదు. తలసీమియా పిల్లలది ఇప్పుడదే పరిస్థితి. జన్యుపరంగా సంక్రమించే ఈ రక్త పిశాచి జబ్బు బారిన పడ్డాక నెలకోసారి ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాల్సిందే, లేదంటే ప్రాణాపాయం తప్పదు. అసలేమిటి తలసీమియా జబ్బు? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదా? పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే తలసీమియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్ తగ్గిపోయి త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. అలాంటి ఒక సమస్యే తలసీమియా. తలసీమియా ప్రభావం నేరుగా రక్తంలోని హిమోగ్లోబిన్ మీద ఉంటుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అందించే బాధ్యత హిమోగ్లోబిన్దే. తలసీమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువ కాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారి కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణాంతకమే. తలసీమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్త పిశాచి. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్ల కానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్ల కానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా కూడా వస్తుంది. తలసీమియా అనేది ఒక జన్యుపరమైన రక్తానికి సంబంధించిన డిజార్డర్, అంటే జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. మామూలుగా మన రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అది దేని వలన అంటే హిమోగ్లోబిన్ వల్ల. ఈ హిమోగ్లోబిన్ అనేది ప్రతి అవయవంకి ఆక్సిజన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సో మనము హెల్దీగా బతికి ఉండాలి అంటే హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ని ప్రొడక్షన్కి, ఉత్పత్తి అవ్వడానికి కొన్ని పదార్థాలు, అంటే గ్లోబిన్ చైన్స్ అనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఆ గ్లోబిన్ చైన్స్ అనేవి కరెక్ట్గా సరిసమానంగా వస్తేనే హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఆక్సిజన్ అన్ని అవయవాలకి సరిపడా అందిస్తూ ఉంటుంది. తలసీమియాలో ఏమవుతుంది అంటే ఈ గ్లోబిన్ చైన్స్ లోపిస్తాయి. సో ఇది జన్యుపరంగా వచ్చే రక్తానికి సంబంధించిన ప్రాబ్లంలో బీటా గ్లోబిన్ చైన్స్, ఆల్ఫా గ్లోబిన్ చైన్స్, ఏ గ్లోబిన్ చైన్స్ అయినా లోపిస్తే రక్తం అనేది, హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా ఏర్పడదు. హిమోగ్లోబిన్ సరిగ్గా ఏర్పడకపోతే రక్త కణాలు త్వరగా చనిపోతాయి. వాటి జీవిత కాలము త్వరగా తగ్గిపోయి చనిపోతాయి. మామూలు మనిషిలో రక్త కణాలు అనేవి 120 రోజులు వరకు బతికి ఉంటే, తలసీమియాలో ఉన్న పేషెంట్స్లో రక్త కణాలు త్వరగా చనిపోతాయి. కేవలం 21 రోజులకే చనిపోయి హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోయి రక్తహీనత, ఎనీమియా వస్తుంది. సో ఈ ఎనీమియా వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో తలసీమియా అనేది జన్యుపరంగా వచ్చిన బ్లడ్ డిజార్డర్. తలసీమియా అనేది తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి తెలియకుండానే పిల్లలకి వస్తుంది. ఎందుకంటే ఇది జన్యుపరంగా జెనెటిక్గా వచ్చే బ్లడ్ డిజార్డర్. సో తలసీమియాలో మనకి గ్లోబిన్ చైన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, లోపిస్తాయి. సో గ్లోబిన్ చైన్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవ్వదు. ఈ గ్లోబిన్ చైన్స్లో ఆల్ఫా గ్లోబిన్ చైన్స్ ఫామ్ అవ్వకపోతే ఆల్ఫా తలసీమియా అంటారు.
బీటా గ్లోబిన్ చైన్స్ ఫామ్ అవ్వకపోతే బీటా తలసీమియా అంటారు. సో ఈ గ్లోబిన్ చైన్స్ అనేవి పుట్టడానికి మనకి తల్లి నుంచి తండ్రి నుంచి చెరొక జీన్ హెల్ప్ చేస్తేనే ఈ గ్లోబిన్ చైన్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవుతాయి. సో 2 జీన్స్ ఈ గ్లోబిన్ చైన్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ 2 జీన్స్ నార్మల్ ఉంటేనే నార్మల్గా మనిషి రక్త కణాలు నార్మల్గా ఉండి హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. బట్ తలసీమియాలో ఏమవుతుందంటే ఒక జీన్ నార్మల్ ఉండి ఒక జీన్ అబ్నార్మల్ ఉంటే దాన్ని తలసీమియా క్యారియర్ అంటారు. 2 జీన్లు అబ్నార్మల్ ఉంటే తలసీమియా మేజర్ అంటారు. ఈ జీన్స్ అనేవి పేరెంట్స్ నుంచే పిల్లలకి పాస్ అవుతాయి. తలసీమియా జబ్బులో ప్రధానంగా ఆల్ఫా, బీటా అని 2 రకాలు కనిపిస్తాయి. సాధారణ ఆరోగ్యవంతుల రక్తంలో హిమోగ్లోబిన్లో 4 ప్రోటీన్లు ఉంటాయి. వాటిలో 2 ఆల్ఫా, 2 బీటా గ్లోబిన్ శ్రేణులు ఉంటాయి. తలసీమియా రోగుల్లో ఆల్ఫా లేదా బీటా గ్లోబిన్ శ్రేణులలో లోపం వల్ల అసాధారణంగా రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. హిమోగ్లోబిన్లోని ఏ శ్రేణి ప్రభావితమైందనే దాన్ని బట్టి తలసీమియా వ్యాధిని విభజిస్తారు. ఆల్ఫా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని ఆల్ఫా తలసీమియా అని, బీటా గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని బీటా తలసీమియా అని అంటారు. తీవ్రత ఆధారంగా తలసీమియాను ట్రైట్, మైనర్, ఇంటర్మీడియట్, మేజర్ అని 4 రకాలుగా వర్గీకరిస్తారు. అయితే ఎక్కువ మందిలో తలసీమియా మైనర్ లేదా తలసీమియా మేజర్ రకాలే కనిపిస్తుంటాయి. తలసీమియా మైనర్ను వాహకులుగా చెప్పుకోవచ్చు. అదే తలసీమియా మేజర్లో మాత్రం తరచుగా రక్తం ఎక్కిస్తూ ఉండాలి, లేదంటే ప్రాణాపాయం కలుగుతుంది. తలసీమియా అనేది 2 రకాలు ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ గ్లోబిన్ చైన్స్ ప్రొడక్షన్కి మనకి హెల్ప్ అయ్యే జీన్స్ ఉంటాయి. ఆల్ఫా గ్లోబిన్ చైన్స్ లోపిస్తే ఆల్ఫా తలసీమియా అంటాము, బీటా గ్లోబిన్ చైన్స్ లోపిస్తే బీటా తలసీమియా అంటాము. భారతదేశంలో మనం ఎక్కువగా చూసేది బీటా తలసీమియా. ఈ బీటా తలసీమియాలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. తలసీమియా మైనర్ ఆర్ క్యారియర్, తలసీమియా ఇంటర్మీడియట్, తలసీమియా మేజర్. తలసీమియా మైనర్ అన్న క్యారియర్ అన్న ఒకటే. అంటే ఏంటి, వీళ్ళలో ఒక జీన్ నార్మల్గా ఉంటుంది, ఒకటి అబ్నార్మల్గా ఉంటుంది. అంటే తలసీమియాకి సంబంధించిన జీన్స్ వాళ్ళలో పాజిటివ్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఏమీ తలసీమియా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉండవు. వీళ్ళు మామూలు సాధారణ మనుషుల్లాగానే నార్మల్ జీవితమే సాగిస్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రేపు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు సంతానం కలిగితే వీళ్ళు రేపు స్ప్రెడ్ చేసే అంటే తలసీమియా జీన్స్ పాస్ చేస్తే పిల్లలకి తలసీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే తలసీమియా మేజర్ అంటే 2 జీన్స్ అబ్నార్మల్గా ఉంటే, డిఫెక్టివ్గా ఉంటే తలసీమియా పిల్లలు పుట్టిన పిల్లలే తీవ్రంగా తలసీమియా మేజర్తో పుడతారు. అంటే తీవ్రమైన రక్తహీనతతో ప్రతి నెలకొకసారి రక్త మార్పిడి చేయించుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో ఉండేది తలసీమియా ఇంటర్మీడియట్. అంటే అటు మరీ తీవ్రంగా ఉండదు, కానీ లక్షణాలు ఉంటాయి. వీళ్ళని తలసీమియా ఇంటర్మీడియట్ అంటారు. తలసీమియా మేజర్ అనేది పుట్టిన పిల్లలు ఒక 3-4 నెలల తర్వాత వాటి సిమ్టమ్స్, లక్షణాలు అనేవి స్టార్ట్ అవుతాయి. మామూలుగా పుట్టిన పిల్లలు 3-4 నెలల వరకు నార్మల్గానే ఉంటారు. 4 నెలల తర్వాత ఎప్పుడైతే తల్లి రక్తం వాళ్ళలో తగ్గిపోయి వాళ్ళ రక్తం ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పిల్లలు బాగా పాలిపోయినట్టు కనిపిస్తారు, సడన్గా ఆకలి తగ్గిపోవడము, బరువు పెరగకుండా ఉన్నా కానీ పొట్ట ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. తర్వాత లోపల లివర్ గడ్డ, స్ప్లీన్ గడ్డ పెరిగి ఇంకా పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తుంది. బాగా విపరీతమైన ఏడుపు, ఇరిటబుల్గా ఉన్న, పాలు సరిగ్గా తాగకపోయినా, డల్గా నీరసంగా ఉండి యాక్టివిటీ తగ్గిపోయినా, ఇవన్నీ మనం ఏమన్నా రక్తహీనత ఉందేమో, తలసీమియా లక్షణాలు అవ్వచ్చేమో అని టెస్ట్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫీవర్ వస్తూ ఉంటుంది ఒక 3-4 మంత్స్ తర్వాత. కాబట్టి మనము రక్తహీనతగా అనిపించిన, పాలిపోయినట్టు అనిపించిన డెఫినెట్గా మనము టెస్ట్ చేయించుకోవాలి. అలాగే పిల్లలు సరిగ్గా కరెక్ట్ టైంకి మనము డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. తలసీమియా జబ్బు తల్లిదండ్రుల నుంచి జన్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే జన్యువాహకులైన తల్లిదండ్రులకు జన్మించే బిడ్డల్లో 25% మంది పుట్టుకతోటే వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఉంటుంది. మిగతా 25% మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. మరో 50% మంది కేవలం వాహకులుగానే మిగిలిపోవచ్చు. వీరికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ మరో వాహకుడి ద్వారానో వాహకురాలి ద్వారానో కలిగే సంతానానికి మాత్రం తలసీమియా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే తలసీమియా జబ్బు గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
థలసీమియా అంటే గ్రీకు భాషలో సముద్రం. నిజంగానే సముద్రంలా అంతులేని సమస్య ఇది. సముద్రంలా ఆటుపోట్లతో కూడిన వ్యాధి ఇది. థలసీమియా పిల్లల జీవితాలు పౌర్ణమి అమావాస్యల్ని తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు బిడ్డ పున్నమి చంద్రుడే. కళకళ్లాడుతుంటాడు, హుషారుగా కనిపిస్తాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతాడు. నిన్న మొన్నటిదాకా అవలీలగా మోసుకెళ్లిన పుస్తకాల సంచి కూడా కొండలా బరువెక్కినట్టు అనిపిస్తుంది. అడుగేస్తే ఆయాసం, అంతులేని నీరసం, జీర్ణశక్తి మందగిస్తుంది. పొట్ట లావెక్కుతుంది. ఎముకల్లో పటుత్వం సన్నగిల్లుతుంటుంది. వైద్య పరీక్షల కోసం, రక్తం కోసం తరచూ హైదరాబాద్కు వెళ్లాల్సి రావడంతో బడికి గైర్హాజరు తప్పదు. దీంతో చదువుల్లో వెనకబడుతుంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే శారీరక ఎదుగుదల కూడా తక్కువే. దీంతో ఎక్కడ లేని ఆత్మన్యూనతాభావం, సమూహాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఏ కంప్యూటర్ ముందో కాలక్షేపం చేస్తుంటారు. పెద్దయ్యే కొద్దీ అంతర్ముఖులుగా మారుతుంటారు. తలసీమియా అని ఒకవేళ నిర్ధారణ అయితే అది ఏ తీవ్రత కలిగిన తలసీమియా అన్నది తెలుసుకోవాలి. తలసీమియా క్యారియరా, ఇంటర్మీడియటా, మేజరా అని. ఒకవేళ తలసీమియా క్యారియర్ అయితే వీళ్ళకి ఒకటి నార్మల్, ఒకటి డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. బట్ నార్మల్ లైఫే లీడ్ చేయొచ్చు. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఏ ట్రీట్మెంట్ ఉండదు. ఒకవేళ తలసీమియా మేజర్ అంటే వాళ్ళు పుట్టిన 4-5 నెలల నుంచే రక్తహీనత తీవ్రంగా రావడము, ప్రతి 20 రోజులకి 21 రోజులకి రక్తం అనేది పడిపోతూ ఉంటుంది. సో వీళ్ళు కరెక్ట్గా రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాలి, రక్త మార్పిడి చేసుకోవాలి. ప్రతి 20-21 రోజులకి రక్తం అనేది 9 ఉండగానే బ్లడ్ ఎక్కించుకోవాలి. 9 చెక్ చేసుకుని 9 ఉన్నప్పుడే వాళ్ళు బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళకి గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, బోన్ గ్రోత్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా సేఫ్గా చేసుకోవాలి. అంటే ఇన్ఫెక్షన్స్ అన్నీ స్క్రీన్ చేసుకుని నెగిటివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా లూకోడిప్లీటెడ్ బ్లడ్ కానీ ఫిల్టర్స్ యూజ్ చేసి కానీ బ్లడ్ ఎక్కించుకుంటారు. ఆ తర్వాత సెకండ్ థింగ్, ఈ బ్లడ్ ఎక్కువసార్లు అవసరం పడుతూ ఉంటాయి లైఫ్ లాంగ్. వీళ్ళకి ప్రతి నెల బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ బ్లడ్లో ఐరన్ ఏదైతే ఉంటుందో అది బాడీలో అక్యూములేట్ అయిపోయి కూరుకుపోయి అలా ప్రతి అవయవంలో ఎక్కువైపోతూ ఉంటుంది ఐరన్ లెవెల్స్. సో ఈ ఫెరిటిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుని మనము ఎప్పటికప్పుడు ఈ ఐరన్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఐరన్ కీలేటర్స్ అనే టాబ్లెట్స్ కూడా పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ అడ్వైస్ చేసినట్టు వాడాలి. సో సేఫ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. కరెక్ట్ డోస్లో వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ మానిటర్ చేసుకుంటూ ఐరన్ కీలేటర్ డ్రగ్స్ వాడుకోవాలి. థర్డ్ థింగ్, కరెక్ట్గా పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్గా వెళ్ళాలి. అందరు పిల్లలు తీసుకున్నట్టే తీసుకుని వీళ్ళకి కొన్ని అడిషనల్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయా లేదా, ఇచ్చారా లేదా అని చెక్ చేసుకుని స్పెషలీ హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ కంపల్సరీ తీసుకునేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఆర్గన్ మానిటరింగ్, అన్ని అవయవాలు మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తలసీమియా వల్ల కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇలా లైఫ్ లాంగ్ ఇది ఒక్కటే కాకుండా దీనికి కంప్లీట్ క్యూరేటివ్ ఆప్షన్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగానే జరుగుతుంది అండ్ చాలా సక్సెస్ రేట్స్ కూడా పెరిగినాయి. ఆల్మోస్ట్ 70 to 85% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. సో తలసీమియా అని ఎవరికైనా డయాగ్నోస్ అయితే తలసీమియా మేజర్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లెస్ దాన్ 8 years ఆఫ్ ఏజ్, 8 ఏళ్ల లోపలే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ అనేది ఎక్స్ప్లోర్ చేసుకుని చేయించుకున్నట్టయితే రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. సో దట్ మనకి కంప్లీట్గా క్యూరేటివ్ ఆప్షన్ ఇది. థలసీమియా రోగులకు జీవితాంతం ప్రతి నెలా రక్తం ఎక్కించాలి, మరో దారి లేదు. తప్పనిసరైన సెలైన్ వాష్డ్ రక్తం కోసం పనులు వదులుకొని పట్టణాల చుట్టూ తిరుగుతుండాలి. అంతేకాదు నెల నెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారి ల్యూకో డిఫ్లీషన్ ఫిల్టర్లు వాడాలి. క్రమం తప్పకుండా దంత పరీక్షలు, గుండె పరీక్షలు, మూత్రపిండాల పరీక్షలు, కాల్షియం, ఫాస్ఫరస్ స్థాయిలను తెలిపే పరీక్షలు చేయిస్తూ ఉండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. తలసీమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నెలకు 5 నుంచి 10,000 దాకా మందులకే ఖర్చవుతుంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తలసీమియా చిన్నారి ఆలనా పాలనా చూసుకోవాలి. ఇప్పటిదాకా తలసీమియా రోగులకు అందుబాటులో ఉన్న ఒకే ఒక శస్త్రచికిత్స ఎముక మూలుగా మార్పిడి. అందుకు 10 నుంచి 15 లక్షల దాకా ఖర్చవుతుంది. రక్త సంబంధీకుల్లోంచి మూలుగ దాత అవసరమవుతారు. చికిత్స విజయావకాశాలు 80% వరకు ఉంటాయని చెబుతారు డాక్టర్లు.
తలసేమియాతో ఒకసారి నిర్ధారణ అయితే వీళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ ఎక్కిస్తూ ఉంటాం కాబట్టి ప్రతిసారి వీళ్ళకి బ్లడ్తో ఐరన్ కూడా ఎక్కుతుంది బాడీలో. సో ఐరన్ అనేది ఓవర్గా వెళ్ళినా కానీ ఆర్గన్స్ అవయవాలకి టాక్సిసిటీ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, డ్యామేజ్ అవుతుంది ఆర్గన్స్. కాబట్టి వీళ్ళకి మనం మెయిన్గా చెప్పే డైట్ ఏంటంటే ఐరన్ రిచ్ డైట్, తక్కువగా అంటే ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలని కొంచెం తక్కువగా తీసుకోమని చెప్తాము. ప్లస్ వాళ్ళు యాజ్ ఎ హోల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, యాజ్ అ హోల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, మల్టీవిటమిన్, జింక్ సప్లిమెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇంపార్టెంట్. ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్, కొంచెం ఐరన్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం బెటర్. అండ్ కాఫీ కానీ టీ కానీ మీల్స్తో తీసుకోమని చెప్తాము, ఎందుకంటే అది ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. సో ఎవరికైనా తలసేమియా లాగా లక్షణాలు ఉంటే, రక్తహీనతగా ఈ లక్షణాలు ఉన్నట్టయితే తలసేమియా నిర్ధారణ చేసుకోవడానికి చాలా సింపుల్ టెస్ట్, అది సింపుల్ బ్లడ్ టెస్ట్. హెచ్పిఎల్సి, సిబిసి ఫస్ట్ బ్లడ్ ఎంత ఉంది, వాటి ఇండిసెస్ ఎంత ఉన్నాయి అని చూసుకుని హెచ్పిఎల్సి ఎలక్ట్రోఫోరసిస్ టెస్ట్ చేసుకుని దాంట్లో మనము హిమోగ్లోబిన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, హెచ్బిఎఫ్, హెచ్బిఏ, హెచ్బిఏ2, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి మనకి తలసేమియా ఉందా లేదా తెలుస్తుంది. అండ్ ఒకవేళ ఉంటే అది మేజరా క్యారియరా అని కూడా తెలుస్తుంది. తలసేమియా అనే ప్రాబ్లము పుట్టే పిల్లల్లోనే స్టార్ట్ అయినట్టయితే వాళ్ళకి ప్రతి నెల రక్త మార్పిడి జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల రక్త మార్పిడి జరగడము, ఆ తర్వాత రక్తం వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి ట్యాబ్లెట్స్ వాడడము, అలా వాళ్ళు కంప్లీట్గా హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఫ్యామిలీ కానీ చైల్డ్ కానీ కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఈ తలసేమియాని మనము ట్రీట్ చేసుకోవడం కంటే ప్రివెంట్ చేయడం చాలా ఈజీ. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, కంప్లీట్గా మనం నివారించుకుంటే తలసేమియా ఫ్రీ కంట్రీగా చేసుకోవచ్చు. సో దీనికి మనము సింపుల్గా ఒక టెస్ట్, ఏమీ లేదు, తలసేమియా ఉందా లేదా, తలసేమియా క్యారియర్ ఉన్నారా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది. తలసేమియా పిల్లలకు ప్రతి నెల రక్తంతో పాటు మందుల్ని ఉచితంగా అందించేందుకు హైదరాబాద్లో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అందుబాటులో ఉంది. 5-6 ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు 2000 మందికి పైగా పిల్లలకు అండగా నిలుస్తుంది. ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుంది. పిల్లల రక్తాన్ని తోడేసే రాకాసి జబ్బు తలసేమియా గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తలసేమియా ఒంటరిగా రాదు. వస్తూ అచ్చంగా తనలాంటి రాకాసి మూకనే వెంటబెట్టుకుని వస్తుంది. రక్తంతో పాటు శరీరంలోకి వెళ్లే ఇనుము, మూత్రపిండాలు, కాలేయం, మెదడు ఇలా ఏదో ఒకచోట పోగుపడిపోతుంది. దీంతో ఆ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. తరచూ ఎక్కించే రక్తంలో ఏ హెచ్ఐవి క్రిములో ఉంటే మరో గండం. మధుమేహ పీడితులు, అధిక రక్తపోటు బాధితులు ఇచ్చిన రక్తమైతే ఇంకేవో సమస్యలు. దాత రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మరో ఇబ్బంది. ఉన్న రుగ్మతకు తోడు కొత్త రోగాలు. నిజానికి పక్షానికొకసారి జీవన్మరణ పోరాటమే. ఇన్ని గండాల్ని దాటేస్తూ కౌమారానికి వచ్చేసరికి తలసేమియా పిల్లల్లో ఓ రకమైన నైరాశ్యం కమ్మేస్తుంది. లోపాలు శాపాల్లా అనిపిస్తాయి. ఒకరిద్దరు ఆత్మహత్య దిశగానూ ఆలోచిస్తారు. పరిమితుల్ని అర్థం చేసుకుని నవ్వుతూ నవ్విస్తూ ఆశావాదంతో జీవించేవారు ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు తక్కువేం కాదు. ఈ పిల్లలు ఎంతకాలం జీవిస్తారు అనడానికి ఖచ్చితమైన కొలమానం ఏమీ లేదు. శరీర వ్యవస్థ సహకరించినంతకాలం, రక్తము మందులు అందుతున్నంతకాలం, వైద్య పర్యవేక్షణ కొనసాగుతున్నంతకాలం సవాళ్లను అధిగమిస్తూ బతుకుబండి నడిపిస్తారు. తలసేమియా అనేది ఓవరాల్గా ఒక జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. దీన్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే తలసేమియా బిడ్డగా ఎవరైనా పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ కంప్లీట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీద, టాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనం ప్రివెంట్ చేయాలి అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుని వాళ్ళు క్యారియర్సా కాదా చూసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా తలసేమియా ఎరాడికేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్ థింగ్, ఒకవేళ ప్రెగ్నెన్సీ ఎవరన్నా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 3 monthsలో కానీ ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కానీ మదర్ తలసేమియాకి సంబంధించిన టెస్టింగ్ చేసుకుని క్యారియరా కాదా అంటే ఆ జీన్స్కి వాహకురాలా కాదా అని టెస్ట్ చేయించుకుంటే అది కూడా వన్ ఆఫ్ ద వే టు ఎరాడికేట్ తలసేమియా.
థర్డ్ థింగ్ ఏంటంటే తలసేమియాతో ఆల్రెడీ బాధపడుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాల్లో సో ఒకసారి ఒక కమ్యూనిటీలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా స్క్రీనింగ్ చేసుకుంటే తలసేమియా అనేది మనం మళ్ళీ ఫ్యూచర్లో జీన్స్లో పాస్ చేయడం అనేది మనము ప్రివెంట్ చేయొచ్చు. అలాగే స్కూల్ బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ తలసేమియా మీద ఒక చాప్టర్ పెట్టినట్టయితే ఇంకా అవేర్నెస్ అనేది వస్తుంది. అండ్ ఓవరాల్గా పబ్లిక్ ప్లేసెస్లో కానీ హోర్డింగ్స్లో కానీ తలసేమియా మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే మనకి ఫస్ట్ థింగ్, ఎందుకంటే సిటీస్లోనే చాలామందికి తలసేమియా అంటే ఏంటో తెలీదు. సో ఇంకా రూరల్ ఏరియాస్లో నాకు తెలిసి చాలామందికి ఎవరికి ఐడియా ఉండదు. కాబట్టి తలసేమియా అనేది మనం అందరం టుగెదర్ వీ కెన్ స్టాప్ తలసేమియా. సో వీ షుడ్ ఆల్ be together and it is high time that we all should get rid of thalassemia. అభం శుభం తెలియని పిల్లలకు అన్ని కష్టాలెందుకు? ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో సూదుల గాయాలేమిటి? పాలసీసాల ప్రాయంలో రక్తం ప్యాకెట్ల అవసరమేమొచ్చింది? తరచి చూస్తే, నిజాయితీగా ఆలోచిస్తే ఆ పాపం మనదే, మొత్తంగా సమాజానిదే. నిశ్చితార్థానికి ముందు వధూవరులు కంప్లీట్ బ్లడ్ కౌంట్, HbA2 లెవెల్ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా తలసేమియా వాహకులు కాదని తేలితే నిరభ్యంతరంగా ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇక మేనరికపు వివాహాలకు దూరంగా ఉండాలి. ఇక పరీక్షల్లో భార్యాభర్తలు ఇద్దరూ వాహకులని తేలినప్పుడు బిడ్డకు తలసేమియా వచ్చే అవకాశాలు 50% వరకు ఉంటాయి. పసిగుడ్డు కడుపులో ఉన్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణకు వీలుంటుంది. కనీసం అప్పుడైనా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఓ ప్రాణికి అసంపూర్ణమైన అనారోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే అధికారం ఎవ్వరికీ లేదు. కన్నవారికైనా చివరికి దేవుడికైనా. ప్రతి నెల రక్తం కోసం సతమతమవుతూ నిండు ప్రాణాల్ని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడే తలసేమియా చిన్నారులకు అండగా నిలబడడం మనందరి కర్తవ్యం. ఇందుకు తరచూ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సాయంతో రక్తదాన శిబిరాల్ని ఏర్పాటు చేయాలి. ఊరు వాడ అన్ని చోట్ల తలసేమియా జబ్బుపై అవగాహన కల్పించాలి. వీలైతే మందుల ఖర్చును భరించడం, వ్యక్తిగతంగానో బృందంగానో ఏర్పడి ఓ చిన్నారి బాధ్యత తీసుకోవడం మరీ మంచిది.